ఆయన ఈ గ్రెనేడ్ అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకొని మా ఎస్ఐ గారు మేమంతా పోయి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఎటువంటి డాక్యుమెంటేషన్స్ లేకుండా ఈ మైన్స్ ఇల్లీగల్ జరిగింది ట్రాన్స్పోర్టేషన్. ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పాము, చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కలవటి తగ్గాయి, అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇటువంటి ఇల్లీగల్ మైన్స్ జరుగుతున్నాయి. మేము ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నాము, కేసులు పెడుతున్నాము. ఇంకా కొంతమంది అప్పుడప్పుడు ఇలా చేస్తున్నారు. అలాగే శాండ్ విషయం కూడా యాక్చువల్గా మనకి ఇక్కడ ఎటువంటి శాండ్ అవైలబిలిటీ లేదు. ఇవి అన్యాచురల్ శాండ్స్, ఇది మ్యాన్ మేడ్ శాండ్. ఇటువంటి చేయొద్దని చెప్తున్నాము. ఈ మనకి రెస్కో వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లీగల్ శాండ్ ఏదైతే ఉందో, మ్యాన్ మేడ్ శాండ్ తయారు చేయడానికి కరెంట్ చాలా అవసరం అవుతుంది. వాటికి కూడా డిస్కనెక్ట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాము. చాలా మటుకు తగ్గాయి, కానీ మళ్ళీ కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఈ మట్టి నుంచి ఇసుకను తయారు చేసేసి బయట ప్రదేశాలకు పంపిస్తున్నారు. దానిలో కూడా ఇప్పుడు ఇది పట్టుకున్నప్పుడు ఈ 2 ట్రాక్టర్లను కూడా పట్టుకోవడం జరిగింది. వాటికి కూడా చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేయడం ఏమంటే, ఇటువంటి విషయాలు ఎవరి నోటీస్కి వచ్చినా ఇమీడియట్గా పోలీస్కి, కన్సర్న్ మైన్స్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ వాళ్ళకి తెలియజేసి ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ప్లస్ అలాగే ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ శాండ్ అలాగే మైన్స్ కూడా వాళ్ళకు కూడా గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఈ జీరో టాలరెన్స్, ఎటువంటి పరిస్థితులలో మేము ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అనేది మాత్రం అనుమతించము. ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఎటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఆ టన్నేజ్ ఎంత, మెజర్మెంట్స్ అనేది స్టోన్స్ మీద ఉండాలి. ఎక్కడ స్టోన్స్ మీద లేదు. వాళ్ళు చూపించిన డాక్యుమెంట్ కేవలం బండి నెంబర్ మాత్రమే ఉంది. ఆ విషయాలు మేము మైన్స్ డిపార్ట్మెంట్కి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్లస్ ఆర్టీఓకి రాస్తాము. వాళ్ళు దాన్ని నిర్ణయించుకుంటారు. మేము రాస్తాము, వాళ్ళు దాని మీద తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మైన్స్ వాళ్ళు దాని తగ్గట్టు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. సార్, కృత్రిమ ఇసుక అనేది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాని విషయమే మేము ఇప్పుడు రెస్కో వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కృత్రిమ ఇసుక తయారు చేయాలంటే ముఖ్యంగా మనకి కరెంట్ అవసరం అవుతుంది. ఈ కరెంటుని ఇల్లీగల్ కరెంట్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాము, ఎటువంటి పరిస్థితుల్లో దానికి ఆస్కారం ఇవ్వకుండా మొత్తం కరెంట్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసెస్ చేయాలి. ఇంతకుముందు మా నోటీస్కి వచ్చినప్పుడు కొన్ని తగ్గాయి, మరి అది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఈ విషయంలో ఇసుక డిమాండ్ ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా మేము తదుపరిగా కరెంట్ కూడా రెస్కోవాల్తో కూడా మాట్లాడితే అదే విషయం తెలిసింది. దాని మీద కూడా మేము కంటిన్యూ వాచ్ పెడతాము. అలాగే ప్రతి విలేజ్లో కూడా దీని మీద అవేర్నెస్ కల్పిస్తాము. ఆ చుట్టుపక్కల ఎవరైనా చెరువుల పక్కల కానీ పొలాలు కానీ ఎవరైనా ఇటువంటి కృత్రిమ ఇసుక తయారు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్తాను. మీకు కూడా కోరుతున్నాము, ఇటువంటిది ఏమన్నా ఉంటే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఖచ్చితంగా దీన్ని ఎరాడికేట్ చేయడం.